అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. చాలా మంచి స్టోరీ ఇది. చివరి వరకు వినండి. ఒక గ్రామంలో భిక్షువు భిక్షాటన చేస్తూ ఒక ఇంటి వద్ద అడిగాడు. ఆ ఇంటి యజమాని పండితుడు, మహాగర్వి. అరుగు మీద కూర్చుని ఉన్నాడు. ఇల్లాలు వినలేదనుకొని బిచ్చగాడు గట్టిగా అర్థించాడు. పండితుడికి కోపం వచ్చింది. వేడికి తగిన శాస్తి చేస్తాను అని మనసులో అనుకొని, ఏమేవ్ 3 జన్మల ముష్టివాడు వచ్చాడు, బిచ్చం వెయ్యి అన్నాడు. ఆమె బియ్యం తీసుకువచ్చి భిక్షువు పాత్రలో వేసి వెళ్ళిపోయింది. భిక్షువు అక్కడి నుంచి కదలలేదు. మీరు నన్ను 3 జన్మల ముష్టివాడన్నారు, అది ఎలాగా అన్నాడు. ఓ అదా, నువ్వు క్రితం జన్మలో ఎవరికీ ఏమీ ఇవ్వలేదు అంటే నీకు లేకపోయి ఉండొచ్చు, ఉండి కూడా దానం చేయకపోవచ్చు. గత జన్మలో నువ్వు ముష్టివాడివి, ఫలితంగా నువ్వు ఈ జన్మలో అలాగే అయ్యావు అన్నాడు. అర్థమైంది, ఈ జన్మలో ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి వచ్చే జన్మలో కూడా నేను భిక్షమెత్తవలసిందేనా, మరో మార్గం లేదా అని అడుగుతాడు. అప్పుడు పండితుడు, నీవు దానం చేయడం మొదలుపెట్టు అన్నాడు. నా దగ్గర ఏముంది, ఏం దానం చేస్తాను, నిరాశగా బదులిచ్చాడు. నీలో దాన గుణం ఉంటే చాలు, నీ దగ్గర ఉన్నదే దానం చేయవచ్చు. ఈ రోజు నుంచి నీకు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకో, అందులో సగం దానం చేయి. తనకు అవసరం ఉన్నా సరే అందులో నుంచి మిగిల్చి ఇవ్వడమే దానం. భిక్షువుకి విషయం అర్థమైంది. ఆ రోజు నుంచి తన చేతిని పాత్రగా చేసుకొని అందులో పట్టినంత మాత్రం తీసుకుంటూ సగం దానం చేస్తూ మిగిలింది తిన్నాడు. కొద్ది రోజుల్లోనే ఇతను ఎవరి దగ్గర పడితే వారి దగ్గర భిక్ష తీసుకోడు, ఇతను మన ఇంటికొస్తే బాగుండు అనే భావాలు జనులకు కలిగాయి. అతని కోసం పవిత్రంగా పదార్థాల్ని సిద్ధం చేసేవాళ్ళు. పుచ్చుకున్న దానిలోంచి అతడు దానం చేయడం అందరూ చూశారు. ఆయనలో ఏదో గొప్పతనం ఉందని మిగిలిన బిచ్చగాళ్ళు నువ్వే మా గురువు అన్నారు. అతడు అంగీకరించలేదు. ఇదే నియమం పెట్టుకొని కాశీకి బయలుదేరాడు. తన చేతుల్లో ఎంత పడితే అంత ఆహారం తీసుకునేవాడు. అందులోనూ సగం దానం చేయడం, మిగిలిందే తింటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. మొత్తం మీద కాశీపట్నాన్ని చేరాడు. ఓ చెట్టు కింద కూర్చొని ఎవరో ఒకరు భిక్ష వేస్తే అదే తీసుకుని వెళ్ళిపోయేవాడు. సాయం, ధర్మం చేయండి వంటి మాటలు అతన్ని నోట వినిపించేవి కావు. ఎప్పుడూ ధ్యానంలో ఉండేవారు. ఇలా కొన్నాళ్లు గడిచేసరికల్లా అతని మీద 10 మంది దృష్టి పడింది. అతను ఒక సాధకుడని, కారణ జన్ముడని, అతనికి ఏం చేసినా మంచి జరుగుతుందనే నమ్మకం బలంగా ఏర్పడింది. అతనికి కరపాత్ర స్వామీజీ అని ప్రజలే పేరు పెట్టారు. కరమే అంటే చేయినే పాత్రగా కలిగి ఉన్నవాడు అని అర్థం. ఆ పేరుతో వేద పాఠశాల, ఒక సత్రము నిర్మించారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులు అక్కడ విద్యాభ్యాసం చేసేవారు. కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించాలనుకునే భక్తులు చాలామంది సత్రాల్లో బస చేస్తున్నారు. వారికి స్థానికులు భోజనాలు వడ్డిస్తున్నారు. కానీ ఇతనికి ఈ విషయాలు ఏమీ తెలియవు. కొన్నాళ్ల తరువాత అక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు రాసాగారు. పరమేశ్వరుణ్ణి దర్శిస్తే ఎంత పుణ్యమో, వీరిని దర్శించినా అంతే పుణ్యము అని కొందరు, ఈయనే నాకు గురువు అని మరికొందరు, ఇలా అనేక రకాలుగా చెబుతున్నారు. కరపాత్ర స్వామీజీకి ఈ పేరు వింతగా అనిపిస్తోంది. తననే అలా పిలుస్తున్నారని గ్రహించలేకపోయారు. ఒక రోజున అతడు భిక్ష అయిన తరువాత తన గురువు ఎవరా అని ఆలోచించాడు. తనలో మార్పునకు కారణమైన వ్యక్తే గురువు అని నిర్ణయించుకున్నాడు. వెంటనే తాను ఎక్కడైతే మొట్టమొదట భిక్షాటన చేశాడో ఆ గ్రామానికి బయలుదేరాడు. దారిలో ఇతన్ని గుర్తించిన వాళ్ళు, కాశీలో వేదం చదువుకున్న వాళ్ళు, సత్రంలో భోంచేసిన వాళ్ళు అందరూ కూడా ప్రతి గ్రామంలో పలకరించారు, స్వాగతం పలికారు. ఆయనకేదో ఇవ్వడం, అతను ఆ ధనాన్ని పేదలకు ఇచ్చేస్తూ తానేమీ తీసుకోకపోవడంతో ఆయన ఖ్యాతి అంతటా చేరింది. ఎట్టకేలకు అతను తన మొదటి గ్రామానికి వచ్చాడు. గ్రామస్తులు ఆనందంతో కరపాత్ర స్వామీజీ వచ్చారని చెప్పి ఆయనకి ఆ గ్రామంలో ఉంటున్న పండితుణ్ణి పరిచయం చేశారు. మంత్రపూర్వకంగా తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టారు. ఆయన గురించి అనేక మంది గొప్పగా చెప్పారు. స్వామీజీని దర్శించటం ఆనందంగా ఉందని చాలామంది మాట్లాడారు. స్వామీజీ మాట్లాడడం పూర్తయిన తరువాత నాకు భిక్షా సమయం అయింది, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. పండితుడు మా ఇంటికి భిక్షకు దయచేయండి అని పిలిచారు. వెంటనే ఆయన అంగీకరించారు. ఇద్దరూ వాళ్ళింటికి వెళ్ళి లోపల కూర్చున్నారు. ఆయన నియమం ముందే తెలిసినటువంటి ఆ తల్లి అతనికి సంప్రదాయ ప్రకారంగా కరతల భిక్ష పెట్టింది. ఆవిడ ఆ భిక్ష పెడుతున్నప్పుడు ఆమెకేదో మాతృత్వం తొణికిసలాడింది. ఇదేం గమనించినటువంటి స్వామీజీ భిక్ష కోసం దోసిలి చాపాడు. ఆయన నియమాన్ని భంగపరచరాదని కరతలంలో భిక్ష పెట్టింది. అమ్మా, నేను ఇది ఎవరికైనా దానం చేసుకోవచ్చా అని అడిగాడు స్వామీజీ. అయ్యో అదంత మాట అన్నది ఆ ఇల్లాలు.
వెంటనే పండితుడు స్వామీజీ ఆ భాగం నాకు ప్రసాదంగా ఇవ్వండని చేయి చాచాడు. స్వామీజీ ఇచ్చేశాడు. ఆ ఇంటి అన్నపూర్ణ వడ్డిస్తోంది. గృహ యజమాని పండితుడు, అతిథిగా స్వామీజీ ఇద్దరూ భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో స్వామీజీ పండితుల వారు నన్ను గుర్తుపట్టారా అన్నాడు. అబ్బే, నేను ఎప్పుడూ కాశీ మహానగరం రాలేదండి, నాకంత అవకాశం రాలేదు అన్నాడు. సరే, నేనెవరో చెప్తా వినండి అన్నాడు స్వామీజీ. వద్దండి, శాస్త్ర ప్రకారము ఏరుల సూరుల మహనీయుల మహాత్ముల జన్మరహస్యం అడగరాదు అని పండితుడు జవాబు చెప్పాడు. సరే, మీరు అడగలేదు, నేనే చెప్తున్నాను వినండి. నా గురుదేవులు మీరే అన్నాడు స్వామి. అబ్బే, నేను పండితుణ్ణి, అంతవరకే అన్నాడు. అయ్యా, ముందు వినండి, నేను ఎవరో కాదు, మీ 3 జన్మల ముష్టివాణ్ణి అని చెప్పాడు. పండితుడు ఒక్కసారిగా భోజనం మానేసి నిశ్చేష్టుడయ్యాడు. ఆ ఇల్లాలైతే ఏకంగా కన్నీరు పెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాలపై పడి పతిభిక్ష పెట్టమని ప్రార్థించింది. అంత మాటలొద్దమ్మా, ధర్మం చెప్పేవాడు నిష్కర్షగా చెప్పాలి. అప్పుడే కాదు, ఈనాటికి నేను సామాన్యుణ్ణే. కానీ ఆ రోజు పండితుల వారు అంత తీవ్రంగా కఠినంగా చెప్పకపోతే నాలో మార్పు వచ్చేది కాదు. నేను ఈనాడు ఈ స్థితికి వచ్చేవాణ్ణి కాదు. అంచేత మీరే నా గురువు అంటూ నమస్కరించారు స్వామీజీ. లేదు లేదు, మీరే నాకు జ్ఞానోపదేశం చేశారు. నేను అహంకారిని, మహాపండితుణ్ణి అని గర్వంగా ఉండేది, నా గర్వాన్ని పోగొట్టారు. కాబట్టి మీరే నాకు గురువు అన్నాడు పండితుడు. అహంకారాలు పోయాయి గనుక ఇద్దరి భావాలు ఒకటయ్యాయి. హాయిగా పరమానందం పొందారు. ఒకరిలో మరొకరికి పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. మొత్తంగా ఈ కథ ద్వారా మనం గ్రహించవలసింది ఏంటి అంటే, అహానికి దూరంగా ఉంటే ఆనందానికి దగ్గరగా ఉన్నట్లే. ఒకరు మనల్ని హర్ట్ చేశారని చెప్పేసి హర్ట్ అయిపోయినా, లేదా ప్రతీకారేచ్ఛతో అతన్ని ఇంకా ఇంకా హర్ట్ చేయాలని చూసినా, మన భాషలో చెప్పాలంటే ఇగోలకు పోయినా వచ్చేవి మహా అయితే ఆలోచించి ఆలోచించి రోగాలు తప్ప, సమయ రంధ్రము తప్ప ఇంకొక ఉపయోగం ఉండదు. కనుక దయచేసి విడిచిపెట్టవలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి వికారం అహం. మరొక కథనంతో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్.